చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్ ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు, ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసముని యొద్దకును కొనిపోబడెను. ప్రియమైన దైవజనమా, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఇందులో ఉన్న అంశాలను జాగ్రత్తగా చూడగలిగినప్పుడే మనము 13వ అధ్యాయములోనికి 666 ముద్రను క్షుణ్ణంగా తెలుసుకోగలం. ఈ దినాలలో, భయంకరమైన ఈ దినాలలో మనము ఉన్నాం. దేవుడు బయలుపరిచిన ఒక సంగతిని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అది జరగబోయే క్రమము మరలా చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిన క్రమాన్ని, ఈ రాకడ దినాలలో జరగబోయే అంశము, అది మన భారతదేశములో జరగబోయే ఒక అంశాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. ఈ 12, 13 అధ్యాయాలకు చెందిన సంభవాలు మనము చూడబోతూ ఉన్నాం. రేపటి దినాన రాబోయే 2, 3 సంవత్సరాల లోపే ఈ సంభవాలు మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకిచ్చి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా చూచినట్లయితే మన యొక్క స్థితి రాకడకు క్షణాలలో అన్నట్టు 666 ముద్ర చాలా దగ్గర చాప కింద నీళ్ళ వలె తన కార్యాలు చేసుకుంటున్నాడు. ఏ క్షణము ఆ ముద్రను లోకము మీదకు తేబోయే ఘడియలున్నది. అయితే వాడిని, ఆ క్రూర మృగము యొక్క ఆ సంఖ్యను కాని, క్రూర మృగమును ఆటంకపరుచుచున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఇంకా కొనిపోలేదు తన సంఘమును. దేవుని ప్రజలను, పరిపూర్ణులను ఇంకా తీసుకుని వెళ్ళలేదు గనక భూమి మీద తన మహిమను దేవుడు విస్తారపరిచినందున, ఆ మహిమ అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు అనేకులలో ఉండి వానిని అడ్డగిస్తూ ఉన్నాడు. కనుకనే వాడు ఇంకా బయల్పడలేదు. కానీ వాని క్రియలను వాడు లేఖన ఆధారాల ప్రకారముగానే వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాని క్రమము వాడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ఆ స్థితిలో ఉన్నామో లేదో గుర్తించడము ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 2వ పేతురు 3వ అధ్యాయములో కొందరు ఆలస్యమని ఎంచుకుంటూ ఉన్నారు. మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు, మా తరము చూస్తూనే ఉన్నాము. సూర్యుడు, చంద్రుడు, భూమి సమస్తము ఉన్నాయి. ఈ రాకడను గురించిన వాగ్దానం ఏమాయనో చూడండి. ఒక్కసారి 2వ కొరింథీ 3వ అధ్యాయములో ఈ మాట స్పష్టపరుస్తూ ఉన్నారు. అని కొందరు అపహాస్యము చేసేవాళ్ళు లోకములో ఎందరో ఉన్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆ అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక మీదట ఆలస్యం ఉండదు.
అనేక మంది ప్రవక్తలు అంటున్నారు, ఆయన రాబోయే గడియ అంటే 6 ముద్రలు విప్పబడి 7వ ముద్ర విప్పబడే ఆ చిట్ట చివరి గడియలలో ఉన్నాం. కొందరు ఆలస్యం అనున్నట్లు ఆయన ఆలస్యము చేయడు, కానీ మనమంతా మారు మనస్సు పొందాలి అని మన ఎడల దీర్ఘశాంతం వచ్చాడు. అందువలననే ఆయన మార్కు 13లో చెప్పిన ఒక మాట, ఆయన తన దాసులకు రాజ్యాన్ని అప్పగించాడు, దూరదేశమునకు వెళ్ళాడు. దూరదేశము మరేదో కాదు, పరమందు ఉన్న తన సింహాసనం యొద్ద. ఇప్పుడు ఆయన రాబోయే క్షణాలు, అయితే ఏ క్షణము ఎరుగని ఆ గడియల కాలములో నీవు నేను ఉన్నాం. దానికి ఆధారాలను మనము వెతకాలి, వెతికి శోధించాలి అని దేవుని ఆత్మ ద్వారా మనము పరిశీలన చేయాలి. అది గ్రహించని నాడు నీ దీపం ఇంకా వెలుగుతూ ఉండజాలదు, మసకబారుతుంది. నువ్వు యాంత్రికంగా గమనిస్తూ ఉన్నా, అశ్రద్ధతో గమనిస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ దీపమును సంపూర్ణతగా వెలిగించుటకు, అది నీవుగా బలహీనుడవే, నువ్వెంత స్థితిమంతుడవైనా ఈనాడు జరగబోయే వాటిని నీవు గ్రహించాలి. ఒకటి భూమి మీద జరుగుతున్న సంభవాలు, రెండవది ఇజ్రాయేలు జనానికి జరుగుతున్న సంభవాలు దేశానికి, మూడవది ఈ యొక్క పరలోక రాజ్య ఆత్మీయమైన సంభవాలు. ఈ మూడింటిని నీవు బేరీజు వెయ్యకపోతే ఖచ్చితంగా నీ వెనకబడుతూనే ఉన్నావు. నీవు గుర్తించజాలవు. నువ్వెంతటి ప్రార్థనలలో ఉన్నా సరే నీవు గ్రహించటము ఆయన సంకల్పం. అప్పుడే ఆ వ్యక్తులు సిద్ధపడిన వారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ ఒక సంభవాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఒక సంభవాలను చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మొట్టమొదట గత వారాలలో మనం చెప్పుకున్నాం, సూర్యుని ధరించిన ఒక స్త్రీ. ఆ స్త్రీ 2 విధాలుగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఆనాడే ఇజ్రాయేలు కాలంలో, ఆనాడే ఇజ్రాయేలు గోత్ర సంబంధమైన వారు, ఆ 12 గోత్రాల వారు ఒక స్త్రీగా ఉన్నారు. నేడు ఆత్మీయమైన ఇజ్రాయేలు లేక దేవుని ఇజ్రాయేలైన మనము ఆ స్త్రీలో భాగమే, 2వ భాగం. వీళ్ళిద్దరూ వేరు కాదు, వీళ్ళిద్దరిలో ఉన్న పవిత్రమైన కన్యకగా ఉన్న ఏ ఒక్కరైనా సరే వారు ఇజ్రాయేలుకి లెక్క. ఇప్పుడు నీవు ఆనాడే నువ్వు గమనించినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయం ఒక్కసారి చూడండి, 27లో వాళ్ళని తరువాత వారు వారు ఎరుగక చేసినా కూడా జాగ్రత్తగా గమనించండి. అపోస్తలులు అనబడిన వారిని శారీరకముగా కాదు, కానీ ఆత్మీయము కూడా వారు ధరించుకున్నారు. అయితే వారు ఎరుగరు, ఎందుకంటే అప్పుడు రాకడ సంభవాలు ఆ దినాన లేవు. దేవుడే తాను ఈ క్రమాలను ఏర్పాటు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్ర సముద్రములలో నడిచి వెళ్ళి ఎర్ర సముద్రమును పాయల చేసి అందులో నడిపించినప్పుడు మన పితరులను అందులో బాప్తిస్మము తీసుకున్నారు అని పౌలు ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. వారు మాత్రము ఎర్ర సముద్రములో నడవడాన్నే చూస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రము పాయలు చేసి మమ్మలను నడిపాడు అనుకుంటున్నారు, కానీ అందులో దాచబడిన మరి ఒక కోణము ఆత్మీయమైనది, వారికి బాప్తిస్మం అందులోనే పాతాళపు అడుగు భాగములో వలె వారిని నడిపించటం ద్వారా, ఆ నీటిని పైన ప్రవాహముగా ఉంచటం ద్వారా వారికి బాప్తిస్మము అనే క్రమం ఇచ్చాడని, ఆత్మ సంబంధమైన క్రమం. అదే రీతిగా వారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత
తర్వాత హోరేబు దగ్గర ఏలీము అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ సినాయి కొండ దగ్గర హోరేబులో, ఆ హోరేబు దగ్గర మైదాన ప్రాంతం ఒకటి ఉన్నది. అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చూపించాడు దేవుడు. అక్కడ ఒక బండ ఉన్నది హోరేబులో. ఆ సినాయి శిఖరము పేరు హోరేబు అని ప్రకటిస్తున్న దేవుడు, ఆ హోరేబు శిఖరము మీద, బండ మీద నేను నిల్చుంటూ ఉన్నాను. నీవు ఆ బండను కొట్టు, ఆ బండ మీద నేను నిల్చొని, ఆ బండ క్రీస్తేనని ఎఫెసీ 2:20లో స్పష్టపరిచాడు. ఆ బండలో ఉన్న నీరట ఆ ఏలీము దగ్గర నుంచి దిగువగా పారి ఏలీము యొద్ద 12 బావులున్నాయి. ఈ 12 బావులు ఆత్మ సంబంధమైన బావులవి, పరిశుద్ధాత్మతో నింపబడిన బావులవి. ఆ బావులు 12 ఉన్నాయి. ఆ 12 మంది అపోస్తలులకు సాదృశ్యమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రము దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారికి ఆ దినాన వారు ఎరుగరు, కానీ దేవుడు వారిని ఆత్మ సంబంధమైన క్రమములలో వారిని నడిపించాడు. కారణం, ఆ బావుల యొక్క వివరాలు రాకడ సంబంధమైన నేడు మనకి సంపూర్ణంగా తెలియడమే దేవుని సంకల్పం. ఇప్పుడు జరుగుతుంది. తరువాత వారు ఏలింనకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. చూడండి, ఆ ఏలీము దగ్గరకు వారు వచ్చారు. అక్కడ వారు దిగారు. ఆ నీటి బుగ్గలలో నుంచి వచ్చిన, ఆ బుగ్గలో నుంచి వచ్చిన ఆ జీవజలము త్రాగారు. ఇప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, యోహాను 4లో అంటూ ఉన్న దేవుడు, యోహాను 6వ అధ్యాయము 7వ అధ్యాయాలలో కూడా చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుంచి జీవజల నదులు. జల నదులు పారును. వారు పొందబోవు ఆత్మను గురించి దేవుడు ఈ మాట పలికెను అని రాసి, ఆత్మ సంబంధమైన బావులవి, ఆత్మతో నింపి నేడు నీవు నేను పరిశుద్ధాత్మ దేవునితో నడుస్తూ ఆత్మలో నిలబడుతూ పరలోక గవినికి నీవు చేర్చబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అణువణువున నీకు తోడుగా ఉండి 12 నీటి బావులను ఏర్పాటు చేశాడు. ఆ 12 నీటి బావులు ఎవరో కాదు, 12 మంది అపోస్తలులు. ఆ అపోస్తలుల ద్వారా ఆ బావులుగా ఉన్న వారిలో నుంచి నీవు కోరుకుంటూ ఉన్నావు. ఆత్మ సంబంధమైన నీళ్లు, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుడు అక్కడ బావులను పెట్టాడు. అయితే వారు ఆ బావుల యొద్దకు వచ్చారు, ఆ దాహము తీర్చుకున్నారు, ఆ క్రీస్తుని కలిగి ఉన్నారు, కానీ అది వారు ఎరుగరు. వారు ఎరుగరు, వారికి అప్పుడు అవసరము కాదు గనక, అది సంపూర్ణ కాలము కాదు గనక, ప్రభువు వచ్చే దిన క్షణములు కావు గనక వారికి విషదము చేయరు. కానీ ఇజ్రాయేలు గోత్రము క్రీస్తుని కలిగి ఉన్నారు, అది వారికి తెలియదు. తెలియదనడానికి కారణం ఏమిటి అంటే, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుంచి 16వ వచనానికి ఒక్కసారి రండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి చూడండి, వరకు
చదువు 16. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చూడండి, అద్భుతమైన మర్మములు ఆయన మనకు అందించేవాడు. వారి మీద తానే ముసుగు వేయబడెను. క్రీస్తుని వారు గుర్తించకుండా, యేసు క్రీస్తు యొద్దకు రాకుండా దేవుడు వారికి ముసుగు వేశాడు. ఎన్ని దినాలో తెలుసా? 2 దినాలు. 2 దినాలు అంటే ఎంతో తెలుసా? 2 పేతురు 3 సంవత్సరాలు 2000 సంవత్సరం ఈ 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఇదిగో 2004 డిసెంబర్ 31కి 2004కి ఆయన లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు. కారణం, ఆయన 4 సంవత్సరాల ముందే వచ్చి ఉన్నాడు. ఆ 4 ఏళ్ళు ఇటు కలపవలసింది కనుక 2004 డిసెంబర్ 31 ఆయన 2000 సంవత్సరాలు ముసుగు వేయబడి 2 దినాలు 2000 సంవత్సరాలు. కారణం, ప్రభు అంటున్నాడు 2 పేతురు 3:8 ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రియులారా అంటూ దేవుని ప్రియులారా అని హెచ్చరిక చేస్తూ ఉన్న ఆయన అందులో అంటాడు, ప్రభువు యొక్క ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినమై ఆలస్యమునున్నట్లుగా ఆయన ఇంకా ఆలస్యము చేయడు. కానీ ఆయన సమయం ఇచ్చి ఉన్నాడు. ఎంతో తెలుసా? ఇప్పటికి 18, 19 సంవత్సరం లేక 27గా 20 సంవత్సరాలు సుమారు నీవు ఇంకా శుద్ధుడవుతావని, నీవింకా సంపూర్ణత పొందుతావని, నీవింకా నీ ప్రతి పాప భారమును దూరం ఉంచుకొని పవిత్రమైన ఆయన కన్యకగా నీవు మారుతావని, నా నిమిత్తము 20 సంవత్సరాలు నిరీక్షణ చేతులు చాపుతూనే ఉన్నాడు. దినము తన వాక్యముతో నింపుతూ ఉన్నాడు. దినము తన కాపుదలను ఇస్తూనే ఉన్నాడు. గాయపడిన నీ దేహాలను స్వస్థపరుస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను కడుతున్నాడు. అక్కడ ఎంత సమీపమై ఉందో, ఎంత దగ్గరలో ఉందో. వీళ్ళిద్దరూ వారు ఆ దినాన ఇశ్రాయేలు ఎరుగకనే వారు అక్కడ కనపడుతూ ఉన్నారు. ఏలీము దగ్గర. ఈ ఏలీములో వారికి నీటి బావులు ఉన్నది, అనగా ఆత్మ సంబంధమైన బావులు. అవి నీవు నేనే తాగుతూ ఉన్నాము. వారు పాత నిబంధన వారు, మనము క్రొత్త నిబంధన వారు. ఈ ఇద్దరిలో నుంచి ఆయన ప్రియులను ఆయన ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరిని కలిపి ఒకటే సంఘముగా ఆయన చిత్రీకరిస్తూ చూపుతూ ఉన్నాడు. వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. దీనికి ఆధారము ప్రభువే ఒక మాట అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని నువ్వు చూసినప్పుడు ఇజ్రాయేలుతో ఈ మాటను ఆయన పలుకుతూ ఉన్నాడు. చూడండి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, ఇది కానీ వేరొక దొడ్డి. ఇదిగో గొర్రెలు ఒకటిగానే కనపడుతూ ఉన్నవి. ఆ గొర్రెలు స్త్రీ సంఘముగా కనపడుతూ ఉన్నవి. కానీ దానికి 2 దొడ్లే ఉన్నవి. ఒకటి ఇజ్రాయేలు దొడ్డిగా ఉన్నది, ఒకటి వేరొక దొడ్డిగా ఉన్నది. ఈ రోజు కాదు ప్రియ దైవజనమా, ఆనాడే యాకోబుకు వాక్యమును బయలుపరిచిన గొప్ప దేవుడు ఆ రోజు యాకోబు నోట లాభానుతోటి అంటూ ఉన్నాడు, నీ జీతం ఏమిటి అన్నప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మచ్చలు కలిగినవి, డాగులు కలిగినవి, పొడలు కలిగినవే నా
నాకు జీతం అంటూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా మంచి వాటిని కోరతాడు. ఈ మాటలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటో తెలుసా? ఆత్మ సంబంధమైన మాట ఏమిటో గ్రహించావా? నీవు నేనే ఆ పొడలు కలిగిన జీవితము, ఆ మచ్చలు కలిగిన బ్రతుకు, ఆ చారలు కలిగిన జీవితాలు, యేసు క్రీస్తుకు దూరమైన జీవితాలు, లోకమును వెంబడించిన జీవితాలు, లోకములో విగ్రహారాధనలు, పాపములు, అపరాధములతో నిండిన జీవితాలు, ఏ కోశానైనా ఉండడానికి వీలు లేకుండా ఆయన ఆకర్షించుకుంటూ ఉన్నాడు. అట్టి వాటితోటే ఆయన జీతమని ఆనాడే యాకోబు ద్వారా పలికిన వాడు. ఆయన సృష్టిలో సమస్తమును ప్రేమించిన వాడు. నిన్ను నన్ను విడుచువాడు, నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆ తర్వాత మోషేతోటి కూడా అంటూ ఉన్నాడు, నీవు తుమ్మ కర్రలతోటి గచ్చలు కలిగిన ఆ యొక్క చెక్క బడని రాళ్లతోటి నాకు మందిరాన్ని కట్టబడ్డాడు. ఆ గచ్చలు, ఆ యొక్క గచ్చులు అనేకమైన మలచబడని, నునుపు చేయబడనటువంటి జీవితాలతోటి నేను మందిరము కట్టుకుంటాను. అట్టి జనులను నేను నాకు విధేయులుగా చేసుకుంటానని ప్రకటించిన గొప్ప దేవుడు. అది అన్య జనాంగము నుంచి తీయబడిన మనమై ఉన్నాం. అందుకని అంటూ ఉన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే దొడ్డి, ఆ దొడ్డి నీవు అని అక్కడ అంటున్న మాట చదువమ్మా ఇప్పుడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను దొడ్డివి నాకు కానీ కలవు. వేరొక గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. రెండు అవి నా దొడ్లు స్వరము ఉన్నాయి. వినును. గొర్రెలు ఒకటే, కానీ దొడ్డులు వేరుగా ఉన్నది. వాటి స్థానములు వేరుగా ఉన్నాయి. ఓ ఇజ్రాయేలు జనాంగమా, అక్కడ నాకు దొడ్డి ఉన్నది. ఆ దొడ్డిలో ఉన్నటువంటి అనగా ఆ అన్య జనాంగమైన ఈ ప్రజలను నేను తోడుకొని వస్తాను. దానికి 2 దినములు కేటాయిస్తాను. 2 రోజులు తర్వాత 2 రోజులు గడిచిన వెంటనే వాటిని తోడుకొని వస్తానని ఇజ్రాయేలుకు ఆనాడే వాగ్దానం చేసి, ఇప్పుడు 2 రోజులైంది. ఇంకా 20 సంవత్సరాలు అనగా 2 రోజులు అనగా 2000 years అయ్యి ఇంకా 20 సంవత్సరాలు. ఎలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నావు చూడు. రాజ్యాంగాలు మారుస్తాము ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఆ ప్రభుత్వం రాకూడదు, ఈ ప్రభుత్వం రాకూడదు, ప్రజలకు మేలుంచే ప్రభుత్వాలు రావాలని నీవు అనుకుంటున్నావా? ఎంతకాలం ఎలా అనుకుంటావు? లేఖనాలు నెరవేర్చబడాలి. శత్రువు బలము పుంజుకోబోతున్నారు. నీవు జాగ్రత్తగా గమనించు. జరగబోయే దినాలు ఏమవుతుందో తెలుసా? రాజ్యాంగము మార్చు కాలము ఆ ప్రభుత్వం చేయబోతుంది. వారికి మంచి మెజారిటీతో ప్రభుత్వము స్థాపించిన మరుగడియలలోనే ఇక్కడ రాజ్యాంగము మార్పు ఏమో తెలుసా? అన్య జనాంగమునకు చెందిన మార్పు రాజ్యాంగములోనికి వస్తుంది. అప్పుడు 666కు సంబంధముగా అనేక దేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ దేశంలో కూడా అది రాబోతుంది. కారణం ఏమిటయ్యా అంటే, ఇప్పటి వరకు నీవు నేను పేరుకి లోకములో అన్యులు అని టీసీలలో, క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఉంటుంది. నీవు కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఉంటూ ఉన్నావు అంటే నీవు మొదటి స్టేజి జనాంగము. ఇప్పుడు ఉదాహరణకు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అమెరికా, పాశ్చాత్య ప్రపంచమంతా కూడా పొరుగు దేశాల నుంచి వెళ్ళిన వారు 2nd గ్రేడ్ సిటిజన్సే. ప్రాముఖ్యమైన ఆ దేశ ఫలాలు వీరికి అందవు. ఎవరైతే 1st గ్రేడ్ అంటే ఆరిజిన్ ఆఫ్ ద కంట్రీ,
ఆ దేశ నివాసులు ఎవరైతే ఉన్నారో వారికి అందుతాయి. అందుకని ఎవరైనా ఈ దేశము నుంచి వెళ్ళిన వారు ఉంటే వారు ఖచ్చితంగా గ్రీన్ కార్డు వరకు వేచి ఉండాలి. ఎవరికి ఆ పౌరసత్వము వస్తూ ఉన్నదో వారికి ఆ దేశ ఫలాలు, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఇది ప్రపంచ దేశాలలో అది ఎప్పుడో ఉంది. మన దేశములో పుట్టినటువంటి ఈ దేశములో పుట్టినటువంటి ప్రజలు అనేక జాతుల సమ్మేళనం. ప్రపంచ దేశాల్లో 35-40% ఉన్న జనాంగము 135 కోట్లు లెక్కించబడిన జనసంఖ్య మనది. ఈ రాకడ దినాలలో, ఈ భయంకరమైన రాకడ దినాలలో భయంకరమని ఎందుకు పలకబడింది అంటే విడువబడితే భయంకరమే. మెలకువ కలిగి ఉండు, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు వారు రాజ్యాంగాన్ని మార్చుటకు ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు వారు కూడా ఈ సిస్టమ్ ని పెట్టబోతారు. నేను ఇంతకు ముందే ప్రియ దైవజనమా పలుసార్లు మీ ముందు నుంచాను. పలుసార్లు కరోనాను గురించి, వేవ్స్ గురించి మీకు తెలియచేశాను. అందరూ పోతుందని అనేకులు భావించగా ఇది పోకపోగా దాని ఉగ్రత కొట్టిన తరువాత ఆ బాధ తీవ్రత, దాని మందుల ప్రభావము కూడా వికటించిన క్రమములో మనుష్యుడు ఆ వార్తలు ఇంకా అధికంగా ఉంటాయి అని పలు సంవత్సరాలు మీ ముందు ఉంచాను. నేడు అదే జరుగుతుంది. ఎవరైతే ఆ వ్యాక్సిన్స్ వేసుకున్నారో వ్యాక్సిన్స్ వలన జబ్బుల పాలై గుండెపోట్లు, నరాల పోట్లు, ఊపిరితిత్తులు, కడుపు, బ్రెయిన్ స్ట్రోక్స్ కొడుతూ 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 వెళుతూ ఉన్నాయి. కాగా తన ప్రియులను ఆయన ఆశ్రమ నుంచి తప్పిస్తూ ఈ రోజున జరగబోతున్న సంభవం అక్కడ ముందుగానే బయలుపరిచినది. ఈ రోజున జరగబోయేవి కూడా ఈ రోజున మనకి బయలుపరుస్తున్నాడు. అది జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా బయలుపరిచినవి అశ్రద్ధగా వినకండి. ఈ రోజున జరగబోయేది ఇదిగో కొద్ది కాలములో జరగబోయేది రాజ్యాంగము మారుస్తూ ఏమంటారో తెలుసా? ఆ రాజ్యాంగములో ఇదిగో ఉమ్మడి కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరసత్వం అంటే ఏ వ్యక్తి అయితే అన్యుడై ఏ వ్యక్తి అన్యుడి మతములోనే ఉన్నారో అట్టి వారు ప్రథమ పౌరులు. మత ప్రాతిపదిక అనేది ప్రవేశపెడుతూ వీళ్ళు మతస్థులు కనుక వీరు సెకండ్ గ్రేడ్ సిటిజన్. ఈ సెకండ్ గ్రేడ్ సిటిజన్ మొదటి పౌరుషుడిగా ఉండలేదు అంటే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు, ప్రభుత్వ సదుపాయాలు, వారి నుంచి వచ్చిన ఆర్థిక మూలములు, ఫలములు ఏవి వారికి ఉండదు. రాబోయే దినాలలో జరగబో నాటిని మరలా మీకు ముందుంచుతున్నాను. వారందరూ ఎందుకంటే ఇది దేవుని సంకల్పమే. ఆయన అనుమతి ఇస్తూ ఉన్నాడు. కారణం ఫిల్టర్ జరగాలి. తన వారు కాని వారెవరు తేల్చలేదు. ఆ రోజు కూడా అదే చేశాడు మోషే ద్వారా. కోరహు వారి సైన్యము వారితోనే నడుస్తూ ఉన్నారు. కానీ వారు ప్రత్యేకమైన వారిగా వారిని దేవుడు పక్కకు వేస్తున్నారు. కారణం వారి హృదయ తలంపులలో వేరొక హృదయ ఆలోచనలతో నింపబడ్డారు. కాబట్టి దేవుని ప్రజలెవరో కాని వారెవరో వేరు కమ్మని మోషే పలికిన మాట మనము తెలిసిన వారమై ఉన్నాం. భూమి నెరయ విడిచి కోరహును అతని సంతానమును మింగివేసెను అని లేఖనమే రాయబడి. అంతేకాదు యేసు క్రీస్తు శిలువ విజయము కూడా అదే. ఒక తీర్పు జరిగిపోయింది లోకానికి. గొప్ప తీర్పది.
తన యందు విశ్వాసులు, పరిశుద్ధులు, పరిపూర్ణులందరికీ పరదైస్సును, పరలోక వారసత్వాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. తన యందు అవిశ్వాసులు, పాపులు, విగ్రహారాధికులు, ఈ లోక సంబంధులు ప్రకటన 21:7-8 చెప్పినట్లుగా ఈ లోకానుసారం అబద్ధమును ప్రేమించు అనేకులైన లోక సంబంధులు అక్కడ రాస్తూ ఉన్నారు. ఇది రెండవ మరణం. అట్టి వారిని ప్రత్యేకపరుస్తూ ఉన్నారు. అట్టి వారికి నరకము అని దేవుడు తన శిలువ విజయములోని ప్రకటించాడు. ఇక జరగబోయేది కేవలము దీనిని బట్టి విమర్శే. ప్రియ దైవ జనం, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆ ఘడియల సమీపంగా అంత కఠినమైనవి, నీకు తిండి దొరకని దినాలు, ప్రభుత్వము నుంచి ఏ సహాయము నీకు సహాయముగా దొరకని ఘడియలు రాబోతున్నాయి. నీవు మేలుకో. అయితే అద్భుతమైన కార్యం ఏమిటి అంటే, అయ్యో అవి నాకు దొరకవేమో, దొరక్కపోతే ప్రభుత్వము నన్ను దూరపరిస్తే, నన్ను వెలివేసిన వ్యక్తిని చేస్తే నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందనే కదా నీవు ఒకవేళ యోచన చేస్తావు. అక్కడే నీవు ఒక మూలము మర్చిపోతావేమో. దానికి మునిపే ప్రభువు తన రాకడలో ఎవరెవరు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు, ఎవరెవరు ఆయనకు పవిత్రమైన ప్రీతి పాత్రమైన జీవితము గడుపుతూ ఉన్నారు, ఆయన రాకడకు సిద్ధమై ఉన్నారు, ఈ ఘడియలలోనే ఆయన తన యొక్క సంపూర్ణతను కుమ్మరిస్తూ తన రాకడలోనికి ఆ యొక్క క్రమము తన ప్రియులను తీసుకుని వెళ్ళాలి. అవి శాసనములు మాత్రమే కాదు, వాటి పరిపూర్ణత ప్రధానమైన. మొదట శాసనం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ దేశము, ఈ ఖండవాసులందరూ కూడా ఇదిగో ఈ యొక్క క్రమములోనే ఉండాలి. లోకస్తులు అన్యులుగానే ఉండాలి. నీ సర్టిఫికెట్ గనక అన్యుడు అని రాయబడింది, లేక హైందవుడు అని లోకస్తులు వారిని అంటూ ఉన్నారు. కానీ బైబిల్ వారికి అన్యజనాంగం అనే పేరు పెట్టింది కనుక మీ ముందు వారు అన్యులుగా ఉండినట్లయితే మంచిది. అన్యుడిగానే ఉండు. అన్యుడవై ఉండి చర్చికి నీవు వెళ్ళ వీలు లేదు. చర్చికి నీవు వెళ్ళ వీలు లేదు. ఒకవేళ నీవు చర్చిలకు వెళితే మంచిది, వెళ్ళు. ఇప్పటికే కార్యాలయాలలో సర్టిఫికెట్లలో చుట్టుపక్కల 5 సంతకాలు పెట్టి వీరు చర్చిలకు వెళ్ళరు అంటేనే ఈ లోకంలో ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రారంభం చేయమని శాసనాలు దేశంలో ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా కుల ధృవీకరణకు వెళితే ఈ కులాన్ని చూడటం లేదు, ఏ మతానికి చెందిన వ్యక్తివి అని సూటిపరుస్తూ ఉన్న సంభవాలు మీలోనే కొందరు అనుభవించారు. బహు ప్రయాస, వేదన. అది ఒక చిన్నదే, కానీ అసలైనది రాబోతూ ఉన్నది. వారికి నేను ఎక్కడో ఢిల్లీలో పీఠములో ఉన్న వారికి, ఎక్కడో నందిగామలో ఉన్న నా యొక్క స్థితి ఎలా తెలుసు అంటే, దానిలో 666 ముద్రలో ఒక పాత్రధారినిగా ఆధార్ కార్డు, ఒక పాత్రయే. అనేక పాత్రలు ఉన్నవి, అందులో ఒకటి ఆధారు. ఆధార్లో నీ పుట్టు పూర్వత్రాలు, నీ వంశము, నీ కులము, నీ మతము, నీ వర్గము అన్ని దానికి లింకప్ చేసేసారు. నీ ఆస్తుల వివరాలు అన్ని ఐటీ శాఖ కూడా ఆధార్కి లింకప్ చేశారు. నువ్వు అమ్మినా కొనినా ఏం చేసినా నీ వివరాలతో పట్టుకొని నీకు అన్ని లెటర్లు పంపిస్తున్న సంభవం. చూడండి, ఇప్పుడు రాబోయేది ఏమిటంటే, ఇదిగో ప్రాముఖ్యమైనది, వాడి ఉద్దేశం అదే. ఇవేవి కావు. నీ ఆస్తులతో పని లేదు, నీ ఐశ్వర్యాలు ఎంతన్నా పని లేదు, నీ బ్లాక్ మనీతో పని లేదు. కానీ అసలైనది ఒకటన్నది, అది క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు క్రైస్తవుడవైతే ఉండిపో, కానీ ప్రభుత్వము నుంచి చిల్లిగవ్వ సహాయము నీకు రాదు.
చిల్లిగవ్వరాదు. ఏ విధమైన ఉద్యోగము కానీ, ఏ విధమైన వ్యాపార సంబంధమైనవి, గృహ సంబంధమైన ఏది నీకు అందదు. రెండవది, ప్రైవేటు వారిని కూడా బంధించి వారి గుప్పెట్లో పెట్టుకొని నీవు వారికి సహాయం చేయి. అయితే ఎప్పుడైతే నీవు తిరిగి అటు వెళ్లకుండా ఉంటావో, నీవు చర్చికి, మందిరానికి వెళ్లకుండా ఉంటావో, అప్పుడు నీవు మొదటి సిటిజన్ గనుక నిన్ను అలాగే ఉంచుతాము. నీ సమస్తము వసతులు, సదుపాయాలు ఇస్తాం. కారణం ఏమిటో తెలుసా? వారు చూపబోయే కారణము కూడా ఈ దేశములో ఈ ప్రజలు, ఈ అన్య జనాంగం, ఈ యొక్క మత సంబంధమైన వీరే అనుభవించాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వారి ఉద్యోగములు పీకటము ద్వారా, వారికి ఉద్యోగాలు అనేకులు వారి బిడ్డలకు ఇవ్వకపోవడం ద్వారా ఎన్నో ఖాళీలు ఉన్నాయి, ఎన్నో వేకెన్సీస్ ఉన్నవి. అవి మన వారితో భర్తీ చేద్దామనే సంకల్పము రాబోతూ ఉంది. మరలా చెప్తూ ఉన్నాను, రాబోవు ఘడియలలో లేక క్షణాలలో, సంవత్సరములలో నిశ్చయముగా ఇది జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సత్యాలు మీరు ఇంతకుముందు నోట్ చేసుకున్నారో లేదో, వీటిని కూడా నోట్ చేసుకొని రాసుకోండి. జరగబోయే కాలాలు ఇవే. ఆ తరువాత ఏం జరగబోతుందో మనము చూడబోతున్నాం. కారణం ఏమిటి అంటే, నీవు రాకడ క్షణాలలో ఉన్నాం. జనము మీదకి జనము, రాజ్యాల మీదకు రాజ్యాలు వస్తున్నాయి. అంతేకాదు ప్రియ దైవ జనమా, ఎక్కడ బట్టి నా పెళ్లిళ్ళు, పేరంటాలు, విందులు. ఆ రోజే ప్రభు చెప్తున్నాడు, లోక 17లో స్పష్టపరుస్తూ ఉన్నాడు ఒక కమ్మని మాట. 26, 27, 28లో ఆ దినములలో నోవహు కాలములో ఉన్నట్టుగా, నోవహు కాలములో ఆయన ఓడలోనికి వెళ్ళు క్షణము అనగా వాళ్ళు ఓడలోనికి వెళ్ళారు. ఓడ దేవుని సంఘమై, ఓడ దేవుని రక్షణ కృప కుమ్మరించబడిన సాధనం. అది పరలోక స్వాస్థ్యముగా ఆత్మీయంగా గుర్తించు. ఆ ఓడ నిన్ను రక్షిస్తూ ఉన్నది. ఆ ఓడలోనే నీవు రక్షణ. అలాగా ఆత్మీయుల మధ్యలో, ప్రార్థన విశ్వాసుల మధ్యలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. 8 మంది మాత్రమే అక్కడ చేరారు. ఏ నోవహుకి వియ్యంకులు లేరా? నోవహు కుమారుల యొక్క పెదనాన్న, చిన్ననాన్న బిడ్డలు లేరా? నోవహు యొక్క కోడళ్లకు అమ్మా నాన్నలు లేరా? అందరూ ఆ ప్రపాతములో ఈడ్చివేయబడ్డారు. ఒక్కడు తప్పించుకోకుండా ఆలోచన చెయ్యి. అక్కడ ఆ కోడళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల శవాలు పొడిగల ఈడ్చుకొని కళ్ళ ముందే లక్షల కోట్ల మంది ఊడ్చుకొని పోయినప్పుడు వాళ్ళు ఎంత వేదనతో ఉండేవారు. ఆ రోజున వాళ్ళు ఓడను మూసివేసినందున వారికి కనపరచలేదు, కానీ నేడు రహస్యములను బయలుపరచు దేవుడు నీకు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. నీ విడువబడే వాళ్ళలో నీ భర్త ఉన్నాడు. శవాల గుట్టలలో కాలం వస్తుంది. మొన్నటి దినాన పాతి పెట్టడానికి శ్మశానాలు కరువైతాయని ఇర్మియా, యెషయా ఆనాడే ప్రకటించిన మాట. తోఫెతులో పాతి పెట్టటకు శవాలు పాతి పెట్టడానికి లేక వీధుల్లో పారవేసిన కరోనా కడియలు గుర్తు చేసి, అన్ని కఠినపరుచుకోకు. డబ్బు ఈ రోజు ఉంటుంది, ఒక రోజు కొనిపోబడుద్ది. సిరి సంపదల వ్యామోహము లేక ప్రజలకు సేవ చేయాలనే మానవ ప్రయాసలో పడక దేవుని పరిచర్య వైపు దృష్టి పెట్టు. పిలుపుకు తగిన వ్యక్తిగా పిలుపుకు తగిన వ్యక్తిగా అన్నిటినీ విడిచి ఆయన పాదాలు కడుగు. అక్కడ సమీపం. మొదట నీ ఇంటి వారిని బాగు చేయి. నీ బిడ్డలు ఎలా ఉన్నారు,
వారి ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ నడత ఎలా ఉన్నాయి. యోబు పలు దినముల పాటు, సంవత్సరములు అక్కడ భయంకరమైన వెతల కాలములు ఎరిగిన వాడు గనుక, ఉపద్రవములు రాబోతున్న ఎరిగిన వాడు గనుక తన బిడ్డలను గురించి ఉదయము రాత్రి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ బలులు ఎలా ఉన్నాయి? ఆయన స్వీకరించే బలై, ఆయన స్వీకరించే బలులు నీవు గమనించు. ఈ నోవహు కాలములో 8 మంది మాత్రమే ఆ ఓడలోనికి వెళ్ళారు. 8 మందే బంధువులు, రక్త సంబంధికులు, నోవహు యొక్క కుటుంబీకులు, అలాగనే ఆ యొక్క ఆదాము యొక్క సంతానము నుంచి ఇంకా రక్త సంబంధికులు ఆ ప్రాంతంలో లేరా? కానీ ఒక్కరు ఉండలేదు, విడువబడ్డారు. కళ్ళ ముందే శ్మశాన వాటికల శవాల పీనిగలయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజున నీ కుటుంబము నీ కళ్ళ ముందే, ఆ రోజు ఓడను మూచి రహస్యపరిచాడు, నేడు కళ్ళ ముందే ఆ స్థితి చూడబోతున్నావు. నీ కళ్ళ ముందే ఘోరాతి ఘోరమైన స్థితులు. ఒకవైపు ఉగ్రమైన సాతాను యొక్క క్రియలు భూమి మీద వస్తాయి, మరొక వైపు దేవుని ఉగ్రత కూడా వస్తుంది. ఆనాడు నీకు సహాయం చేసేవాడు కూడా, నీవు ఏడ్చి ప్రలాపించినా ఇప్పుడు సుఖపడు వారలారా, ఇప్పుడు విందు వినోదాలకు ఆశపడు వారలారా, అబద్ధమును ప్రేమించు వారు, వాటితో నడిచి జీవించు వారలారా, లొల్లాయి జీవితాలతోటి పోకిరి జీవిత హృదయ తలంపులు కలిగిన వారలారా, దేవుని భయము లేని జీవితాలతో జీవిస్తూ ఉన్న వారలారా, నీవు భక్తి మాత్రమే కలిగి ఉన్నావేమో. నీకు భక్తి మాత్రమే కలిగి ఉన్నప్పుడు దేవుని భయము నీలో ఉండదు కనుక, ఆ భయము సంబంధమైన ఛాయలు నీలో లేదు. నీవు ఇంకా ఆ వ్యక్తిగత హృదయ తలంపులన్నిటిలో మాయగా నువ్వు బ్రతుకుతున్నావు. ఆలోచన చేయి. దేవుని భయము కలిగి నీ కుటుంబాన్ని కాపాడు, నీ బిడ్డలను కాపాడుకో. 8 మంది మాత్రమే లోపలకు వెళ్ళి ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వాటిని మూసివేశాడు, ఆ తలుపులను మూసివేశాడు, ఆ కిటికీలను మూసివేశాడు. ఈ రోజైతే అలా ఉండదు. కళ్ళ ముందే, ఎందుకంటే రహస్యములు ముందుగానే బయలుపరిచి హెచ్చరిక చేసిన వాడు. ఈ రోజున కనపడుతున్న సంభవాలు, కూతురికి అల్లుడికి చెడుతూ ఉన్నది, కొడుక్కి అని భార్యకు సమాధానము లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు, తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్న దరిద్రపు జీవితాలు నేడు కనపడుతూ ఉన్నవి. ఒకరితో ఒకరికి సఖ్యత రావటము లేదు. బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులుగా నీకు తెలియదమ్మా, తెలియదు నాన్న అనే స్థితిలో ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులు వారి మూర్ఖతను చూసి వాపోతూ ఉన్నారు. ఇక దేవుని మీద భారం వేస్తూ ఉన్నారు. నీవు కఠినముగా నీ బిడ్డలను మార్చలేని నాడు, నీ బిడ్డలను దేవుని వాక్యము వైపు తిప్పజాలని నాడు, ఆ దినమున సంభవించేటటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు నీ బిడ్డలు విడవబడ్డాడు. నీవేమైపోతావో, నీ పరిస్థితులు, నీ మమకారాలు ఏమైపోతాయో దేవుడి దినాన హెచ్చిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క ఘట సర్పము యొక్క ఛాయలు, ఘట సర్పము యొక్క స్థితిగతులు నేడు మనము చూస్తూ ఉన్నామనేది సర్వసత్యం. పోరాటము చేయి. నీ బిడ్డలు సంపూర్ణుల వారి, వాళ్ళు వినడము లేదు అని నీవు అన్నావంటే నీ భక్తిలో ఏదో తేడా వచ్చిందా? నీ బిడ్డలు నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారో ఈ దినాన మోషే చెప్పిన మాట, దేవుని ప్రజలెవరో ఇటురండి, ప్రజలు కాని వారు అవతలకి వెళ్ళిపోయి నాకు అవసరం లేదు. కానీ వారు కూడా ఇజ్రాయేల్, వీరు ఇద్దరు ఇజ్రాయేలే, కానీ వారిలో ఒక భాగము నాకు అవసరం. ఆ రోజు కూడా లోతు సంతానము అయినటువంటి ప్రజలను ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మోనీయుల పేరు, ఈ మోయాబీయుల పేరు, ఈ అమాలేకీయుల పేరు భూమి మీద ఉండవద్దు. వీరికి నేను దేవుడినే, కానీ వారు నాకు ప్రజలు కారు, నాకు అవసరము లేదు ఇట్టి జనాంగం అని దేవుడు హెచ్చరిక చేసిన ఘడియలు నేడు మళ్ళా రాబోతున్నాయి.
నేడు మరలా రాబోతూ ఉన్నాయి. ఇదిగో క్రూర మృగము యొక్క ముద్రలు విస్తరిస్తూ ఉన్నాయి. వాడి ఛాయలు రాబోతూ ఉన్నాయి. ఈ రోజున ఇదిగో కామన్ సివిల్ కోడ్ పెట్టబోతూ ఉన్నారు. అది జరిగి తీరుతూ ఉన్నది. ఆ తరువాత రాజ్యాంగమును మార్చుటకు ప్రయాసాలు, ఆ తరువాత ఇదిగో మొదటి క్లాస్ సిటిజన్స్ కు మాత్రమే యొక్క సదుపాయాలు, ఇళ్ళు వాకిళ్ళు వాటికి సంబంధించిన ప్రతి సదుపాయాలు. ఒకవేళ నీవు క్రైస్తవుడుగా ఉంటే, నీవు గర్వాపసిగా మార్చబడితే, తిరిగి నీవు నా యొద్దకు వస్తే నీకు ఆ ఫలితం ఉంటుంది. లేకపోతే మీకు ఇవ్వను అనే మాటను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, జనులు తినుచును త్రాగుచును ఉన్నారు. తినడానికి ఎక్కడ బట్టిన వీధుల సంతలలో అన్నిటికీ మూలలో మధ్యలో మొదలులో హోటల్స్ నీవు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. జనులు తిండి కోసము ప్రయాస పడుతూ ఉన్నారు. దేశాల నుంచి వచ్చిన తిండ్లు రుచులకు అలవాటు పడిపోయే కాలము ఇది, రాకడ కాలం అనే గుర్తు చేసుకోమంటూ ఉన్నాడు. అంతేకాదు, మత్తులైన ప్రజలు ఆత్మతో హత్తుకొనలేక శరీరమును హత్తుకునే జనాలు ఈ లోకములో ఎందరూ కనపడుతూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ దర్శనాలు, అబద్ధ బోధలు, ఇవి దైవ సంబోధమని, దేవుని సంబోధమని అనగా ఆయన ఉపదేశమని పలుకుతూ మాయా స్వప్నములు, మాయా దర్శనములు, అబద్ధ ప్రవచనాలతో కలుగు కాలములు లోకములో ఉన్నవని నీవు గుర్తు చేసుకో. అట్టి హృదయములకు దూరమై విముఖత చెంది జీవితము జీవించు. అంతేకాదు, ఎక్కడ పట్టిన పెళ్లిళ్ళు వివాహ వ్యవస్థలు. మీకు ఒకనాడు వివాహ వ్యవస్థలో మ్యూచువల్ అండర్స్టాండ్ వచ్చిన 3 నుంచి 5-7 సంవత్సరాల కాలాలలో ఒక భార్యకు భర్తకు విడాకులు, వారిద్దరు తెలుసుకుంటారని. నేడది లేదు. ఇప్పుడు పెడితే నాకు సరిపడదు అంటే, సరైన రీజన్ ఉంటే వెంటనే విడాకులు. ఇదిగో వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వ్యభిచార కారణమును బట్టి తప్ప తన భార్యను లేక భర్తను విడనాడు అధికారము దేవుడు ఇవ్వకపోతే, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు సరిపడటం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో సమాధానము లేదు గనక వాళ్ళు విడిపోవాలని ఆ వ్యభిచార క్రియలను బిడ్డల మీద రుద్దు తల్లిదండ్రులు. అదిగో భార్య భర్తలు ఘోరాతి ఘోరం. తిండి ఎక్కడ పట్టిన ఇవన్నీ నేడు పల్లెలలో కూడా కూరలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, తిండి మీద యావ మనిషిని కమ్మడిస్తూ ఉంది. పెళ్లిళ్ళ మీద యావ ఎక్కడ పట్టిన తినుచును త్రాగుచును, లోతు కాలంలో త్రాగుబోతు యొక్క సహవాసాలు. ఎక్కడ పట్టిన త్రాగుబోతుతనము విస్తరించి ఉంది. ఎప్పుడైతే త్రాగుతూ ఉన్నాడో, ఎప్పుడు మద్యపానాసక్తుడై ఉన్నాడో, అట్టివాడు దేవునికి ఇష్టడు కాజా. కారణం, ఆ మత్తులో తల్లి చెల్లెలు అక్క తల్లి మానవత్వము మరిచిపోయే క్షణాలు. ప్రభుత్వాన్ని ఈ తాగుడికి అవకాశాలు ఇస్తూ వారే పోషిస్తున్న గడియలు నేడు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ దేవుని సన్నిధి కనపడుతూ ఉన్నదో ఆ పరిసరాలు, ఎక్కడ జనము సమీకరించబడతారు ఆ పరిసరాలు, ఈ తాగుడికి తాను సంపాదించినదంతా వ్యర్థమైన కాలం, నష్టపరుచుకునే కాలాలు కనపడుతూ మీ కుటుంబము వీటిల్లో ఇదే కాదు, అనేకమైన తిరుగుబాటు స్వభావం, స్వార్థము, అసూయ, అక్రమము, మోసం, అన్యాయాలు, ఎక్కడ పుట్టిన దోపిడి, ఇవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. ఆనాడు 8 మందిని రక్షించి ఓడలో దాచి నేడు నిన్ను నన్ను రక్షించి పరదైసులోనికి తీసుకుని అక్కడ దాచటానికి ఆయన రాబోతున్న గడియ. ఏ క్షణమో ఏ గడియో ఆ గడియ తెలియదు, కానీ ఆ గడియకు నీవు నేను సిద్ధమై ఉన్నాం. ఆయన రాకడకు సిద్ధమై ఉందాం. కారణము, ఇదిగో సూర్యుని ధరించిన వారము. ఆయన పాదముల కింద చంద్రుని మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ కృపలో మనము భద్రము చేయబడి రాకడకు సిద్ధమగుదాం. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి రాకడకు సిద్ధము చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం, చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం.